తండ్రి, అద్భుతకరుడా, నీ ఘనమైన బలమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను అయ్యా. గడిచిన వారమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మా అవసరతలన్నీ తీర్చారు. అందరిని బట్టి నీకు కృతజ్ఞతలు. ఈ మధ్యాహ్నం మందు నీ పాద సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచాం, స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరిచాం అయ్యా. అయ్యా, నీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. నీ వాక్యము ఎంతో బలమైనది ప్రభా. నీ వాక్యము ఆ బ్రతుకులు మార్చేది, మా స్థితిగతులు మార్చేది కనుక అలాంటి వాక్యం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరూ కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. లైవ్లో వాక్యం వింటున్న వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈ వాక్యం మీరు విని అనేక మందికి పంపించండి. అనేక మంది కూడా బలపరచబడాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాం. దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. దేవుని మందిరం అంటే మనము చాలా ఆసక్తితో ఉండాలి. ఎంత ఆసక్తి మనకు ఉంటుందో అంతగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, అంతగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆశ లేనిదే దేవుడు మనల్ని ఆశీర్వదించడు. ఆశ లేనిదే దేవుడు మనల్ని ఆశీర్వదించడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆశతో ఉండాలి. ఆశతో నువ్వు ప్రభుని వెంబడించాలి. ఆశతో నువ్వు ప్రార్థన చేయాలి. అలాంటి అనుభవాలు నీలో ఎప్పుడైతే ప్రారంభమవుతాయో ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈరోజు ఒక శ్రేష్టమైన వర్తమానం మీరు వినబోతూ ఉన్నారు. ఈ వర్తమానం అంశం ఏమిటంటే నాభి సూత్రం. ఇది చాలా వింతగా విడ్డూరంగా ఉండొచ్చు, మీకు వినే కొలితే మీకు అర్థమవుతుంది. నాభి సూత్రము అనే వర్తమానం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ వర్తమానం యొక్క సారాంశం ఏమిటాయనంటే, ఈ వర్తమానంలో 4 అనుభవాలు ఉంటాయి. ఈ 4 అనుభవాలు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఈ 4 అనుభవాలు లేకుండా నిన్ను ప్రభు పొరపాటును ఇష్టపడ్డాడు, పొరపాటును నువ్వు ఆయన ఎదుర్కోలేవు, ఆయన వివాహము ఆడలేవు. ఈ 4 అనుభవాలు లేకుండా నువ్వెంత ప్రార్థన చేయి, ఎన్ని పాటలైనా పాడు, ఎంత ఆరాధనైనా చేయి, ఎంత వాక్యమైన చెప్పు, వాక్యమైన విను, ఎంత కానుకైనా ఇవి, ఖచ్చితంగా నేను చెప్పబోయే 4 అనుభవాలు ఒకవేళ మీకు ఉంటే మీరు ధన్యులు. లేకపోతే కనుక ఈ వాక్యం ద్వారా మీరు విన్నప్పుడు మిమ్మల్ని సరి చేసుకోవాలని, ఆ రీతిగా మీరు బ్రతకాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్దాం. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియచేసి ఇలాగునను ప్రకటింపము. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఉపపత్నియు నీ జననమును కానానీయ దేశ సంబంధమైనది, నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధానమును చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కొయ్యబడలేదు, నీకు శుభ్రమగుటకు నువ్వు నీళ్లతో కడగబడలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, వారు నీకు బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ చివరి మాట మీరు ఒకసారి చదువుతారా? మళ్ళా క్షమించిన ఆ మాట, ఈ పనులలో
దేనినైనాను నీకు చేయవలెనని ఎవరును కటాక్షించాలి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ పనులలో ఒక్కటైనను మీకు చేయవలెనని ఎవ్వరు కూడా కటాక్షించలేదంట. ఈ పనులు చేయవలసింది ఎవరు? దైవజనులు. మళ్ళా చెప్తాను, ఈ పనులు చేయవలసింది ఎవరు? దైవజనులు. ఎవరికి చేయాలి? చెప్పలేం. ఎవరికి చేయాలి? సంఘానికి చేయాలి, విశ్వాసులకు చేయాలి. ఏ పనులు ఇవి? 4 పనులు ఉన్నాయి. మొదటి పని ఏంటంటే కత్తిరించబడే అనుభవం ఉండాలి. రెండో అనుభవం నీకు స్నానం చేసే పని ఉండాలి. మూడో పని ఏంటంటే నీకు ఉప్పు రాసే పని ఉండాలి. 4వ పని ఏంటంటే నీకు బట్ట చుట్టే పని ఉండాలి. ఈ 4 అనుభవాలు ప్రతి సంఘంలో చేయవలసిన అనుభవాలు. ఈ కనీసం ఈ అనుభవాలు లేకపోతే నువ్వు విశ్వాసం కానే కాదు, నువ్వు దేవుడి బిడ్డ కానే కాదు. ఈ విషయాలన్నీ మీరు వినే లోప ఒకవేళ ఈ పనులు ఏది కూడా మీకు చేయబడకపోతే ఈ పని చేయమని పరిశుద్ధాత్మ దేవుడిని అడగండి. ఖచ్చితంగా దేవుడు మీకు చేస్తాడు. ఒక్కొక్కటిగా నేను వివరిస్తాను నెమ్మదిగా, మీరు చూడండి. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, మళ్ళీ ఒకసారి చూస్తే, ప్రభువు యెహోవా వాక్కు ఎవరికి ప్రత్యక్షమైంది? ఎహెజ్కేలు. అంటే ఆయన పాస్టర్ గారు. ఎహెజ్కేల్ అనే పాస్టర్ గారికి దేవుడైన యెహోవా ఈ రీతిగా చెప్పమని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు సువార్త అని అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఏదైతే చెప్పమన్నాడో, చెప్పండి, ఏదైతే చెప్పమన్నాడో అది ప్రకటించడమే సువార్త. అంతేగాని సువార్త అంటే ఈ రోజులు ఎలాగైపోయిందంటే సొంత వార్తలు చెప్తూ ఉన్నారు. సువార్త పూర్తిగా మానివేసి సొంత వార్తలు చెప్తూ ఉన్నారు. ఏ సొంత వార్తలు? వారికి నచ్చినవి, వాళ్ళకి మెచ్చినవి. అంటే సంఘాన్ని ఉజ్జీవపరచడానికి, సంఘాన్ని ఏదో ఊరింతలు పెట్టడానికి, సంఘాన్ని ఏదో ఇంకోటి చేయడానికి వాళ్ళు తెలివితేటలు ఉపయోగించి చెప్తూ ఉన్నారు. వాక్యం ఏమంటుంది తెలుసా? నా వాక్కును పంపి వారు పడి ఉన్న గుంటల నుంచి వారిని నేను వాక్యాన్ని ప్రకటిస్తే వాక్యము నేనేం చేస్తుందంటే, నువ్వు ఏ పరిస్థితులు పడి ఉన్నావో ఆ పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆ వాక్యము ప్రకటించాలే తప్ప నీ సొంత మాటలు ప్రకటిస్తే దానికి ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. కొంత నవ్వించుకోవచ్చు, కవ్వించవచ్చు, కొన్ని పిట్టకథలు చెప్పవచ్చు, కొంత టైం పాస్ చేయొచ్చు. కానీ అది ఎంత నష్టానికి దారితీస్తుందనే విషయము మీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మీ ఆత్మ దినదినము క్షీణించిపోయినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రభు ఏదైతే చెప్పమన్నాడో సేవకుడు అదే చెప్పాలి. తన సొంత మాటలు పొరపాటున చెప్పకూడదు. రైట్. రెండో అనుభవం ఏంటంటే, అక్కడ నరపుత్రుడా యెరూషలేముకు చేసిన హేయ కృత్యములను దానికి తెలియపోయి. హేయ కృత్యములు అంటే ఏంటి? యెరూషలేము అంటే ఏంటి? ఇంతకే యెరూషలేము అంటే సంఘం. ఈ సంఘము హేయ కృత్యములు ఎన్నో చేసినాయి అంట. అంటే దేవునికి ఆయాసకరంగా, దేవునికి కోపాన్ని తెప్పించేవి ఎన్నో కార్యక్రమాలు ఈ సంఘం చేస్తూ ఉందట. గనుక దేవుడు అంటాడు, ఆ విషయాలన్నీ నరపుత్రుడా ఎహెజ్కేలు దానికి నీవు తెలియపరచాలి. ఎందుకంటే సంఘానికి దైవజనుడు తెలియపరచాలి. తెలియపరచకపోతే వాళ్ళకి తెలియదు కదా. ఇందులో మీరు కొద్దిగా లోతుగా ఆలోచన చేస్తే ఇందులో ఏమంటో తెలిసి, ఈ అధ్యాయం మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన చదువుకోండి. వాళ్ళు ఒకవేళ ఈ వాక్యము సరిగ్గా నువ్వు బోధించకపోతే, వాళ్ళు ఒకవేళ చనిపోయి నరకానికి వెళ్ళిపోతే వాళ్ళ ఆత్మలకు లెక్క ఎవరు అప్పచెప్పాలి? నీవే అప్పచెప్పాలి. అంతే అపోస్తలుడైన పౌలు ఇదే అంటాడు, మీ ఆత్మలకు లెక్క అప్పచెప్పవలసిన వాడుగా నేను ఉన్నాను కనుకనే మీ ఆత్మలు నేను కాయిచున్నాను అంటాడు. ప్రతి సేవకుడు ఏదో వస్తున్నారులే, కాసేపు వింటున్నారులే, వెళ్ళిపోతున్నారులే, 4 కానుకలు ఇస్తున్నారులే, తింటున్నాంలే, ఉంటున్నాంలే అని అనుకుంటే కనుక చాలా పొరపాటు. ఎందుకంటే మీ ఆత్మలన్నిటికీ కూడా దైవజనుడు ఖచ్చితంగా లెక్క ఒప్పచెప్పాలి. ఒకవేళ మీరు వాక్యం మీకు చెప్పిన తర్వాత మీరు వినలేదు, వినకుండానే మీ ఆత్మీయతలు మీరు చనిపోయారు అనుకో, అప్పుడు లెక్క మీరే అప్పచెప్పుకుంటారు.
కానీ చెప్పవలసిన బాధ్యత ఎవరిది? మాది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అది నిన్ను గద్దించినా, అది నిన్ను బుద్ధి చెప్పినా, అది నిన్ను సరిచేసినా, ఏదైనా సరే నువ్వు వినాల్సిందే. ఇక్కడ రెండో అనుభవం ఏంటంటే, యెరూషలేముకు నువ్వు తెలియపరచాలి అని చెప్పాడు. మూడోదిగా చూస్తే చదువమ్మా. చాలు. నీ ఉపపత్తి అంటే దాన్ని ఏమంటున్నాడు? ఉపపత్ని అన్నాడు. అర్థం ఏంటి? ఉత్పత్తి. అది ఉత్పత్తి అంటే అర్థం ఏంటి? అది అభివృద్ధి. అంటే ఒక వ్యక్తి, ఒక తల్లి గర్భం ధరించిన తర్వాత కుమారుని కంటది కదా, కన్నిన దాన్ని ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె కన్నిన విధానం చూస్తే అది ఎలాగుందంట, వాళ్ళ సంబంధాలన్నీ ఎలాగున్నాయంట? కానాను సంబంధాలుగా ఉన్నాయంట. కానాను అనే మాట ఏంటంటే శపితమైనది, శపించబడినది. కానానులో ఇంకేమేమి ఉంటాయి అని అంటే విగ్రహారాధన ఉంటుంది. కానానులో ఏముంటుంది అంటే మోసం ఎక్కువ ఉంటుంది. అందుకనే యెహోషువ ద్వారా ఆ దేశాన్ని అంతటిని కూడా దేవుడు పాడు చేశాడు. సో ఆ కానాను పరిస్థితులు ఎలాగో ఉన్నాయంటే మోసగించేది, తర్వాత మోసపరిచేది, తర్వాత చూడండి విగ్రహారాధన, లోక సంబంధమైన ఎన్నెన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నట్టుగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దాని తర్వాత మాట, నీ తండ్రి అమోరియుడు. చూడు, నీ తల్లి హిత్తీయురాలు. అమోరియుడు అని అంటే అర్థం ఏంటంటే ఎవడు నీ తండ్రి అని అర్థం. మీకు బాగా తెలుసు కదా, అమోరియులను మోయాబీయులు. ఎవరు వీళ్ళిద్దరును? లోతు సంతానం, అక్రమ సంతానం. ఇది ఈ అక్రమ సంతానం నుంచి ఉత్పత్తి అయిన వారే వీళ్ళు. అంటే ఎవరు నీ తండ్రి అని అర్థం. దాని తర్వాత ఇంకొక మాట ఏముంది? నీ తల్లి హిత్తీయురాలు అంటే మొరటివాడని అర్థం, లేదా మొరటిది అని అర్థం. మొరటివాడు లేదా మొరటిది అని అర్థం. ఒకటి నీ తల్లి ఎవరు లేదా నీ తండ్రి ఎవరని అర్థం, రెండోది మొరటివాడని అర్థం. అంటే సంఘము ఈ పరిస్థితిలో ఉందని ప్రభువు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దాని తర్వాత కింద మాటలు కూడా మనం చదివితే, నీ జనన విధము చూడగా చాలు, నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కొయ్యబడు. ఇంకా జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి వాక్యము. మీ బైబిల్ ఏమి చూడొద్దు, ఇక చూడండి. నాభి సూత్రము అని అంటే అర్థం ఏంటంటే బొడ్డు భాగాన్ని నాభి సూత్రం అంటారు. ఈ బొడ్డు భాగాన్ని నాభి సూత్రం అని అంటారు. అయితే ఈ నాభి సూత్రము కత్తిరించబడాలి అంటాడు. మీకు బాగా తెలుసు, పెళ్ళిళ్ళైన తల్లులు చాలామంది ఉన్నారు, పిల్లలు కలిగిన తల్లులు చాలామంది ఉన్నారు. మీరు గర్భం ధరించిన తర్వాత 9 మాసాలు మోసిన తర్వాత మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిద్దంటే సిజరింగ్ చేసో లేకపోతే ఫ్రీ డెలివరీ చేసో మొత్తానికి ఆ బిడ్డను బయటికి తీస్తారు. తీసిన తర్వాత అక్కడ ఏం జరిగిద్దంటే అప్పుడు రాక తల్లి గర్భంలో ఉన్న నీవు బయటకు వస్తావు. బయటకు వచ్చిన తర్వాత వెంటనే అక్కడున్న నర్సు కానీ అక్కడున్న డాక్టర్ కానీ ఏం చేస్తారు తెలుసా? తల్లికి నీ బిడ్డకి ఒక బంధం ఉంటుంది. దాన్ని ఏమంటారు? పేగు బంధం అంటారు. ఇప్పుడు తల్లి గర్భం ఉన్నప్పుడు బాగానే ఉంది కదా, మరి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు నర్సు కట్ చేస్తుంది? ఉంచొచ్చు కదా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అదే పేగు తల్లి తనకి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డ బయటపడిన తర్వాత ఎందుకు కత్తిరిస్తారు? అమ్మ ఎందుకని చెప్పాలి, తల్లి మీరే చెప్పాలి, ఎందుకు కట్ చేస్తారు? అది ఒకవేళ కట్ చేయకపోతే ఏం జరిగిద్ది? కట్ చేయకపోతే ఎదుగుదల కాదు. ఆ బిడ్డని మీరు అలాగే వదిలేస్తే కనుక బిడ్డకి తల్లికి చాలా ప్రమాదం. ఆ మాట చెప్పాలి మీరు. ఇది మీరు అడగలేదు అనుకుంటారు, నర్సుల్ని సార్ అడగండి మీరు. అది కట్ చేయకపోతే ఏం జరిగిద్దంటే తల్లికి ప్రత్యేకించి బిడ్డకి చాలా ప్రమాదం. దీన్ని ఆత్మీయంగా చెప్తాను మీకు. ఇప్పుడు ఈ తల్లి ఎంతకీ ఎవరు అని అంటే లోకము. ఈ తల్లి ఎంతకీ ఎవరు? లోకము. ఈ లోకంలో ఉన్న ఈ తల్లిలో నుంచి నువ్వు బయటకు వచ్చావు కదా, వచ్చిన తర్వాత నువ్వు ఖచ్చితంగా కత్తిరించబడాలి. ఈ తల్లి మనల్ని ఎలా కన్నది, ఎందుకు కన్నది, ఏ పరిస్థితుల్లో కన్నది అని మీరు ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథం ఒకసారి చదవండి. 51వ కీర్తన.
5వ అధ్యాయం చదవండి. 51వ కీర్తన 5. నేను పాపములో పుట్టినవాడను, పాపములో నా తల్లి నన్ను, అది ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఈ తల్లి ఎవరు? ఈ తల్లి ఏ స్థితిలో కొడుకుకి జన్మమిచ్చింది? అది ఈ దావీదు అంటాడు, అయ్యా నేను పుట్టుకతోనే పాపంతో పుట్టాను, పాపంలోనే పెరిగాను, పాపంలోనే జీవిస్తూ ఉన్నాను అంటాడు దావీదు. అదేంటి పుట్టినవాడు ఎలా పాపం చేశాడు? ఆ మాట నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని ఒకవేళ దావీదుని మనం ప్రశ్నిస్తే దావీదు అంటాడు, లేదు లేదు లేదు, ఆదాము చేసిన అతిక్రమం, అవ్వమ్మ చేసిన అతిక్రమం, వారు చేసిన పాపం వల్ల ఆ పాపం ఎంతవరకు ఏలుబడి చేసుకుంటూ వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగము వరకు కూడా అది ఏలుబడి చేస్తూనే వచ్చిందంట. పుట్టినవాడు పుట్టబోయేవాడు అందరూ కూడా పాపం చేస్తూనే వచ్చారు. అందుకనే దావీదు మాట మాట్లాడాడు, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది, పాపంలోనే నాకు జన్మనిచ్చింది, పాపంలోనే నేను పుట్టి ఉన్నాను అని అంటాడు. సరే దావీదు, పాపంలో పుట్టావు కదా, ఓకే. ఇప్పుడు ఈ పాపంలో నుంచి నువ్వు వేరుపరచబడాలంటే ఏం చేయాలి? పాపంలో నుంచి వేరుపడాలంటే ఏం చేయాలి? కత్తిరించబడాలి. ఏ కత్తిరిది? ఏ కత్తిరం ఇది? అది బ్యూలంటే బాగా చెప్పింది. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏ కత్తిరిది? వాక్యం అనే కత్తిరి. ఈ వాక్యం అనే కత్తిరి మన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు మనం కత్తిరిస్తూ ఉంటుంది. వాక్యం గురించి ఏమంటుందంటే, కత్తి గురించి వాక్యము, ఆయన వాక్యము వాడి అయిన రెండంచుల ఖడ్గం వంటిది. అది మన యొద్దకు వస్తుంది. వచ్చినప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనం కత్తిరిస్తుంది. ఇప్పుడు ఈ వాక్యం ఏది? ఇప్పుడు నేను ప్రకటిస్తున్నది వాక్యం. ఈ వాక్యం మీ యొద్దకు వస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని కొన్ని విషయాలు కత్తిరిస్తూ ఉంటుంది. కత్తిరించినప్పుడు బాధ కలిగిద్దా లేదా? చెప్పండి. కత్తిరించినప్పుడు బాధ కలిగిద్దా లేదా? చాలామంది సంఘస్థులు ఏమనుకుంటారంటే, ఈరోజు అయ్యగారు మా గురించే వాక్యం చెప్పాడు, మమ్మల్ని ఉద్దేశించే వాక్యం చెప్పాడు అని వచ్చేవారం రావడం మానేస్తారు. ఇక మీకు ఒక విషయం చెప్తాను, వాక్యము మీ వద్దకి వచ్చినప్పుడు దాన్ని మీరు అంగీకరించేలా కానీ తృణీకరించకూడదు. ఎందుకు ఈ విషయం మీకు చెప్తూ ఉన్నానంటే, వాక్యం మన యొద్దకు వస్తున్నప్పుడు సరి చేసుకోకపోతే నీకే ప్రమాదం. అది ఇంకో విషయం చెప్తాను, వాక్యము మనల్ని ఎప్పుడు కూడా హెచ్చరించేదిగా ఉండాలి, గద్దించేదిగా ఉండాలి, బుద్ధి చెప్పేదిగా ఉండాలి, సరిచేసేదిగా ఉండాలి. ఇలాంటి వాక్యాలు ఎవరైతే మనకు ప్రకటిస్తారో ఆ దైవజనుడే ఖచ్చితమైన దైవజనుడు మీకు నిర్ధారణ చేసుకోవాలి. వాక్యం మన యొద్దకు వస్తూ ఉన్నప్పుడు మనం కూడా వాక్యానికి విధేయత చూపేవారుగా ఉండాలి. కత్తిరిస్తున్నప్పుడు ఖచ్చితంగా నీకు బాధ కలుగుతుంది. వాక్యం వస్తున్నప్పుడు గుచ్చుకుంటుంది ఖచ్చితంగా. అమ్మో, దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు నినివే పట్టణస్థుల మీదకి దేవుని ఉగ్రత రాబోతుందని ముందుగానే ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? యోనా అనే దైవజనుడు ప్రకటించాడు. ప్రకటిస్తున్నప్పుడు మాకెందుకు అనుకున్నారు వాళ్ళు? ఏం చేశారు చెప్పండి? వెంటనే వాక్యానికి స్పందించి, అమ్మో దేవుని ఉగ్రత మన మీదకి రాబోతుందంట అని రాజు మొదలుకొని సామంతుడు వరకు కూడా, ఒక మాటలో చెప్పాలంటే ధనికుడు మొదలుకుని రైతు వరకు కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. అంటే వాక్యాన్ని వారు ఏం చేశారు? స్పందించారు. వాక్యానికి ఎప్పుడైతే స్పందించారో అప్పుడు ఆ ఉగ్రత వాళ్ళ నుంచి ప్రక్కకి వెళ్ళిపోయింది. చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిష్యులకు అనేక మందికి వాక్యాన్ని బోధించాడు. అయితే ఒక్క వ్యక్తి మాత్రం వినలేదు. చివరికి ఏమైందా? తన బ్రతుకు ఉరి వేసుకుని చనిపోయాడు. అంత మాత్రమే కాదు, నేను అంటాను, అతడు గొప్ప అపోస్తలుడు. పరలోక రాజ్యంలో ఆయనకు ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం కూడా ఆయన ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. బలి అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట లేదా మాట వినుట శ్రేష్టం కదా. మనం ఏంటంటే చాలా బలులు అర్పిస్తాం. మనం అంటే మామూలుగా బలులు అర్పించం, కానీ చాలా ధనాన్ని వెచ్చిస్తాం,
ఏదో మందిరానికి కావాల్సిన కుర్చీలో ఇంకోటి ఏదో కొంటూ ఉంటాం, లేకపోతే స్వీట్లు పంచి పెడతాం, లేకపోతే ధనం ఇస్తాం. ఇవన్నీ మంచిదే, కాదంటలేదు. వీటికంటే కూడా వాక్యము యొద్దకు వచ్చినప్పుడు వాక్యానికి నువ్వు వెంటనే స్పందించేది ఒక అంట. ఇక్కడ నీకు బాగా అర్థమైంది, నీ నాభి సూత్రము కత్తిరించబడాలి. దేని నుంచి కత్తిరించబడాలి అని అంటే చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మీకు చెప్తాను, వినండి. దేనిలో నుంచి మనం కత్తిరించబడాలంటే లోకములో నుంచి మనము కత్తిరించబడాలి. మొదటి పాయింట్ మీరు రాసుకోండి, లోకములో నుంచి మనము కత్తిరించబడాలి. అంటే లోకం నుంచి కత్తిరించబడటం అంటే అర్థం ఏంటి అని అంటే లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ యొక్క 3 అనుభవాల్లో నుంచి మనం ఖచ్చితంగా కత్తిరించబడాలి, కంపల్సరీగా కత్తిరించబడాలి. ఎప్పుడైతే మనం కత్తిరించబడి వేరుపాటు జీవితం జీవిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహామును కూడా ఉదాహరణగా మీరు తీసుకోండి. అబ్రహాముని వేరుపరిచిన తర్వాతనే దేవుడు ఆశీర్వదించాడు. ముందు కత్తిరించాడు, కత్తిరించిన తర్వాత వేరుపడి చేశాడు, దాని తర్వాతనే ఆశీర్వదించాడు. యాకోబును కూడా చూడండి, ఆ మోసతనం నుండి ఎప్పుడైతే దేవుడు కత్తిరించాడో దాని తర్వాత ఎబ్బోకు రేవు దగ్గర ఇజ్రాయేలుగా మార్చి ఆశీర్వదించాడు. యేసేపును కూడా వాళ్ళ అన్నల దగ్గర నుంచి, వాళ్ళ తల్లి దగ్గర నుంచి, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి, వారి ఊరు నుంచి ప్రత్యేకించిన తర్వాతనే చెప్పండి ఆశీర్వదించి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందిని ఒక ప్రత్యేకమైన జీవితము జీవించిన తర్వాతనే వారిని దేవుడు ఆశీర్వదించాడు. లేదు నేను లోకంతోనే ఉంటాను, లేదు లోకస్తులతోనే ఉంటాను, లోకంతోనే స్నేహం చేస్తాను, అయినా దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే పొరపాటు దేవుడు ఆశీర్వదించడు. నీకు ఆశీర్వాదం నిజంగా కావాలంటే నువ్వు వేరుపడాల్సిందే. ఒకటి, నువ్వు కత్తిరించబడాల్సిందే. రెండోది, నువ్వు వేరుపడవలసిందే. తప్పదు, అది కంపల్సరీ. అలా చేస్తేనే తప్ప నువ్వు ఫలించలేవు. మీకు బాగా తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే నేను నిజమైన ద్రాక్షవల్లి అని అంటాడు కదా. ఆ ద్రాక్షవల్లిలో తీగలు కొన్ని ఉంటాయి, అయ్యా దాంట్లో అంటుకట్టుబడితేనే అది ఫలిస్తాయి. రెండోది, నువ్వు బాగా ఫలించాలంటే కొన్ని చేదైన వేర్లు ఎన్నో కొన్ని ఉంటాయి మనలో, ఫలించకుండా ఏం చేస్తాయి? ద్రాక్ష తోట దగ్గరికి ఎవరైనా వెళ్ళారా ఎప్పుడైనాను? ఈసారి వెళ్ళండి, ఆ ద్రాక్ష తోట యజమానిని అడగండి, అయ్యా ఎందుకు ఈ తీగలు కత్తిరిస్తున్నావు అని అడిగితే ఆయన అంటాడు, అయ్యా ఇవి కత్తిరించకపోతే అవి ఫలించలేవు. ఎందుకు కత్తిరిస్తున్నావు అయ్యా అని అంటే ఇవి చేదైన వేర్లు, ఇవి పనికిరాని వేర్లు, ఇవి అట్లా ఎదగనవ్వు, అట్లా ఫలింపనవ్వు. ఇవన్నీ కూడా కత్తిరించేస్తే తప్ప అది ఎదగదని ఆ ద్రాక్ష తోట యజమానుడు చెప్తూ ఉంటాడు. మనము కూడా ఈ లోకంలో నుంచి, పాపంలో నుంచి, దుర్నీతిలో నుంచి, దుష్టత్వంలో నుంచి మనం వేరుపరచబడాలి, కత్తిరించబడాలి. రెండోది, నీవు విగ్రహారాధనలో నుంచి కత్తిరించబడాలి. రెండో అనుభవం ఏంటంటే విగ్రహారాధన నుంచి కత్తిరించబడాలి. విగ్రహారాధన అంటే ఏమిటి? మనం విడిచిపెట్టి వచ్చేసామని అనుకుంటున్నాం కదా, లేదు, మనకు కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఉద్యోగం అనే విగ్రహం, ధనం అనే విగ్రహం, వ్యాపారం అనే విగ్రహం. మన కుటుంబంలో మన భర్తలను ఒక విగ్రహంగా పెట్టుకుంటాం, మన భార్యలను కొంత విగ్రహంగా పెట్టుకుంటాం, మన పిల్లలను కొంత విగ్రహంగా పెట్టుకుంటాం. వాటన్నిటి నుంచి నీవు కత్తిరించబడాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువులు ఒక మాట అంటారు శిష్యులతో, అయ్యా మీరు నన్ను వెంబడించండి, సమస్తం విడిచి నన్ను వెంబడించండి అంటే పేతురు అంటాడు, అయ్యా మేము అన్నీ విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాము, మాకు ఉపయోగం ఏంటి, మాకు ప్రయోజనం ఏంటి అంటాడు. ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల మీ అన్నదమ్ములను, అక్క చెల్లులను, తోబుట్టులను, రక్త సంబంధికులను అందరినీ మీరు విడిచిపెట్టి రావాలి. అంటే అలాగన్నానని మీరు అందరూ విడిచిపెట్టు వచ్చేసారు, నేను అన్నా మీరు రారనుకోండి, ఒక మాట చెప్తున్నాను మీకు. అంటే దానికి ఉన్న ఆత్మీయ అర్థం ఏంటంటే ఆదివారం వచ్చిందనుకో, ఒకవేళ వీళ్ళందరూ మీ ఇంటికి వచ్చారనుకో, మీరు ఏం చేయాలా చెప్పండి? వాళ్ళు వదిలేసి రా, అది ప్రభు చెప్పింది, అంతేగా నిజంగా వాళ్ళు వదిలేసి రమ్మని కాదు. ఆదివారం వచ్చింది, చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, మీ నాన్నలు వచ్చారు, మీ అమ్మలు వచ్చారు, లేకపోతే మీ అత్తమామలు వచ్చారు అనుకోండి. ఈరోజు ఆదివారం అయితే వాళ్ళైనా తీసుకురా, లేదంటే వాళ్ళు విడిచిపెట్టి నువ్వు మందిరానికి రా. అది ప్రభు చెప్పింది ఇక్కడ.
అప్పటికి మీకు ఏం జరిగిద్ది? అప్పుడు మీకు ప్రతిఫలం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? అప్పుడు దేవుడు అంటాడు, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తాడు. అంత మాత్రమే కాదు, పరలోకంలో నీకు ఒక సింహాసనం దేవుడు ఇస్తాడు. ఇవేమీ విడిచిపెట్టకుండా నువ్వు ప్రభువుని వెంబడించిన ఉపయోగం లేదని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఒకటి ఏంటంటే లోకంలో నుంచి నువ్వు కత్తిరించబడాలి. 2 విగ్రహారాధనలో నుంచి కత్తిరించబడాలి. 3 మూఢనమ్మకాల నుంచి నువ్వు కత్తిరించబడాలి. మూఢనమ్మకాలు ఈరోజు కూడా ప్రతి క్రైస్తవుడు మూఢనమ్మకాలు నమ్ముతూనే ఉంటారు. జ్యోతిష్కాలు చూపించుకున్న వాళ్ళు లేరండి? చిలక దోషికాలు చూపించుకున్న వాళ్ళు లేరా? ఉన్నారా లేదా? ఈరోజు కూడా పిల్లి ఎదురొస్తే ఊరు మానేసేటోళ్ళు లేరా? ఈరోజు కూడా మంగళవారాలు చూసేది వాళ్ళు లేరా? ఈ రోజుల్లో కూడా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అంటే నువ్వు ప్రభుని పరిపూర్ణంగా అంగీకరించలేదనే కదా దానికి అర్థం. నువ్వు పరిపూర్ణంగా ప్రభుని ఆనుకోలేదని కదా దానికి అర్థం. ప్రతి క్రైస్తవుడు కూడా అమావాస్యలు మనం చూడకూడదు, మంచి రోజులు మనం చూడకూడదు. చూడొచ్చా? ఎందుకు? నువ్వు ప్రభువు మీదకి వచ్చేసా, ప్రభు దగ్గరికి వచ్చేసా, నువ్వు వాటన్నిటి విడిచిపెట్టాలి. అవన్నీ కత్తిరించబడాలి. అవన్నీ కత్తిరించబడకుండా నువ్వు పొరపాటున ఆశీర్వదించబడు. నేను అంటాను, మనకి ప్రతిరోజు మంచి రోజే. అవునా కదా? ప్రతిరోజు మంచి రోజే. మీరు అమావాస్య రోజునే పెళ్లి చేసుకోండి, ఏం కాదు. ఇలాగే ఒక దైవజనుడు మనకి చిన్న పరిచయం ప్రారంభించాడు. మొదట్లో ప్రారంభించి ఆయన కూడా ఇంటి రెంట్లో ఉండేవాడు. కొత్తగా పెళ్ళి అయింది ఆయనకి, పరిచర్య ప్రారంభించాడు. ఒక ప్రాంతంలోకి వెళ్ళి రెంట్ కొందామని వెళ్ళాడు. నా వైపు బాగా చూస్తారా? మీరు ఇలాంటి మాటలు బాగా చూడరు. అదే సీరియల్ ఏదైనా వస్తే కనుక అలా చూస్తారు బాగా. ఆ దైవజనుడు కొత్తగా పెళ్ళైన తర్వాత ఒక ఇంటికి వెళ్తే ఈలోగా ఇంటి పక్క చుట్టుపక్కల ఆంటీలు ఉంటారు కదా, ఆంటీలు అన్నారంటే వచ్చి, ఏందయ్యా పోయి ఈ రూమ్లోకి వచ్చావా? ఇది మంచిదే కదా, ఎవరు ఇంట్లో ఉండరయ్యా, ఎవరు కూడా ఇందులో ఆశీర్వదించబడలేదయ్యా, ఎవరు కూడా జయం పొందలేదయ్యా, అన్ని నష్టాలే వాళ్ళ జీవితాల్లో అయ్యా. ఈ ఇంటికి ఎవరు పొరపాటు రారా, మీరు ఎందుకు వచ్చారు, అందులో కొత్తగా పెళ్ళైనట్టుందయ్యా, మీకు చాలా అమాయకుడిగా ఉన్నట్టున్నావు అని అన్నట. ఆ దైవజనుడు ఎలాంటివాడు తెలిసి చాలా మొండోడు. ఎంత మొండోడంటే దేవుడంటే పిచ్చి ప్రేమ అతనికి. బాగా దేవుళ్ళు ఎదిగినవాడు. ఎంతమంది ఎన్ని చెప్పినా వెళ్ళి శుభ్రంగా ఇల్లంతా శుభ్రం చేసుకుని అందులో కాపురం ఉంటూ ఉన్నారు. ఆ రోజు అందులోకి వెళ్ళాడండి, దేవుడి మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి అందులో అడుగుపెట్టాడు. ఎవరు ఎన్ని చెప్పినా వినలేదు. ఈరోజు ఆయన పరిస్థితి ఏంటి చెప్పమంటారా? ఈరోజు ఆయన పరిస్థితి ఏంటంటే, బాగా వినాలా, చేట చెవులు చేసుకుని వినాలి మీరు ఇవన్నీ. ఈరోజు ఆయన పరిస్థితి ఏంటంటే, దరిదాపుగా నాకు తెలిసి ఒక 20 కోట్లు పెట్టి చర్చి కట్టాడు. 20 కోట్లు వేసుకున్న కోట్లు కాదు, మినిమం 50 లక్షల కార్లు ఆయన సువార్త ప్రకటిస్తానికి వెళ్తున్నాడు. అలాంటి 2-3 కార్లు ఉన్నాయి ఆయనకి. దేశ విదేశాల్లో దేవుడు ఆయన ఘనపరిచి వాడుకుంటూ ఉన్నాడు, ఊరేగిస్తూ ఉన్నాడండి. ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట ఒకవేళ ఆయన నిన్నుంటే, ఇళ్ళల్లో ఏముండదు, రూముల్లో ఏముండదు, నీ మనసులో ఉంటుంది ఏది ఉన్నా కానీ. యేసుక్రీస్తు ప్రభువులు ఒక మాట అన్నారు, మీరు ఈ లోకానికి ఏమై ఉన్నారు? ఇంకో మాట అది చెప్పండి. ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు. ఈ వెలుగు, ఇప్పుడు మీరు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు కరెంట్ ఆరిపోయింది అని అనుకోండి, మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు వెంటనే ఏం చేస్తారు? క్యాండిల్ వెలిగిస్తారు, ఓకే, లేదా దీపం వెలిగిస్తారు. వెలిగించినట్టు ఏం జరిగిద్ది అక్కడ? రూమ్ అంతా వెలుగుతో నింపు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటి? ఈ విషయం ఏంటి అర్థం ఏంటంటే, యోహాను గురించి ప్రభు సాక్ష్యం ఇస్తాడు, అతడు మండుచు ప్రకాశిస్తున్న జ్యోతి వలె ఉన్నాడని. అంటే మనము ఎలా ఉన్నాము? ఈ లోకంలో జ్యోతుల వల్లే ఉన్నారు. ఎంతోమంది చీకటిలో బ్రతుకుతున్నారు, వాళ్ళని వెలిగించేదానిగా నువ్వు ఉండాలి. ఎంతోమంది మోడుబారిన జీవితాలు కలిగి ఉంటున్నారు, ఎంతమంది చల్లారిపోయి దిగజారిపోయి ఎన్నో నష్టాలు కష్టాలు బాధలో ఉంటూ ఉన్నారు. వారి యొద్దకు వెళ్ళి నువ్వు వారిని వెలిగించేవాడిగా ఉండాలి.
మనకు బాగా తెలుసు కదా, ఒక క్యాండిల్ 100 క్యాండిల్లో 1000 క్యాండిల్ వెలిగించింది అంటారు కదా, అవునా కదా. మనము కూడా నువ్వు బ్రతుకు దినములన్నిటిలో కూడా ఎన్ని క్యాండిల్ని వెలిగించావు? నువ్వు వెలిగించిన క్యాండిల్ ఇక్కడ ఒకడైనా ఉన్నారా? చెప్పండి. మీరు వెలిగించిన క్యాండిల్లు ఎవరైనా సంఘంలో ఉన్నారా? అంటే క్యాండిల్గా అర్థం చేసుకోవద్దు మీరు. ఒక ఆత్మనే నువ్వు వెలిగించావా? ఒక భక్తుడు మంచి పాట పాడతాడు ఈ విషయంలో. ఏం పాటది? ఒక్కరినైనా ఒక ఆత్మనైనా నీకై వెలిగించనా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించనా, నీకై వెలిగించనా, ఏం చేశానయ్యా నీ కోసం. ఇప్పుడు కొట్టడేసాకు ఆమె దేవునికి మహిమ కలుగును కాక. నేను ఎప్పుడో పాట పాడతాను ఇలాగా, దేవుడు ప్రేరేపించినప్పుడు. అప్పుడు వెంటనే కొట్టాలి కదా, కొట్టడు. సరే, దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఇక్కడ మీరు ఏకి అర్థమైందంటే, నువ్వు వచ్చి వెళ్ళిపోవటం కాదు, కనీసం ఒక ఆత్మనైనా నువ్వు వెలిగించాలి కదా, ఒకరినైనా ప్రభు యొద్దకు నువ్వు నడిపించాలి కదా. ఇది మనం చేయవలసిన పని. ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీరు పనులన్నీ చేయుదురుగాక. 3వ అనుభవం ఏంటంటే, లేదు ఇక్కడ ప్రక్కకు నుంచి 3 నమ్మకం. మొదటిది ఎందులోంచి కత్తిరించబడాలి మనము? లోకములో నుంచి. 2వది విగ్రహారాధనలో నుంచి. 3వది మూఢనమ్మకంలో నుంచి. 4వది లోక సాంప్రదాయాల నుంచి కూడా మనము కత్తిరించబడాలి. లోక సాంప్రదాయాలు చాలా డేంజర్. ఇవి చాలా డేంజరే కదా. లోకంలో ఉన్న సాంప్రదాయాలన్నీ కూడా మనం కూడా పాటిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఐగుప్తుల నుంచి ఇజ్రాయేల్ ప్రజలు విడిపించినప్పుడు ఏం చెప్పాడు వాళ్ళకి? అది ఐగుప్తులో ఉన్న ఆచారాలు ఏది కూడా మీరు పొరపాటున ఆచరించకూడదు. మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధమైన వాటిని మీరు ఆచరించాలి. ఐగుప్తులు ఏది కూడా మనం ఆచరించకూడదు మనం. ఎందుకంటే అక్కడి నుంచి మీరు వేరుపరచబడ్డారు, అక్కడి నుంచి మీరు కత్తిరించబడ్డారు, అక్కడి నుంచి మీరు బయటికి వచ్చేసారు. కనుక పొరపాటును కూడా మీరు వాటిని పొరపాటున వాటిని మీరు ఆచరించకూడదు. మనల్ని ఎంతమంది ఆచరిస్తున్నాము? ఈ వాక్యం వింటూ ఉన్న వాళ్ళు ఎంతమంది ఆచరిస్తూ ఉన్నారు? వారాలు చూడట్లేదా? పెళ్ళిళ్ళకి మనం ఏం చేస్తాము? పంతుల దగ్గరికి వెళ్తాము. పెళ్ళేమో పాస్టర్తోనూ, ముహూర్తాలేమో పంతులతోనూ. ఇక్కడ లోకాన్ని పరలోకాన్ని కలిపేసేది మనమే. సాతాన్ని దేవుని కలిపేసేది ఎవరు? మనమే. కనుక అవేవి మనకొద్దు. చూడండి, ఒకసారి మీకు చెప్పాను. ఒకరోజు నన్ను ఇలాగే ఒక చర్చ్ ఇంటి డెడికేషన్కి పిలిచారు. వెళితే వాళ్ళు క్రైస్తవులేనండి. మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఇస్తే సరే ముందుగా పిలిచారు కానీ నేను ముందుకు వెళ్ళిపోయాను పరిగెట్టుకుని. నేను టయానికి వెళ్ళడం అలవాటు నాకు మొదటి నుంచి కూడా. వెళ్ళిపోతే అక్కడ ఏం జరిగింది తెలుసా? నేను వెళ్ళేటప్పటికే ఆ ఇల్లంతా దేంతో ఉంది తెలుసా? పేడకడతో ఉంది. ఆ ఇల్లంతా దేంతో ఉంది? తోరణాలతో ఉంది. ఆ ఇల్లంతా దేంతో ఉంది? పసుపుతో ఉంది. ఆ ఇల్లంతా దేంతో ఉంది? కుంకుమతో ఉంది. ఆ ఇల్లంతా దేంతో ఉంది? ఇది ఇంత ఉంటుంది కదా ఒకటి, ఏంది అది? గుమ్మడికాయ. నాకు అనిపించింది అది దీన్ని తీసుకుని నాకు కొట్టాలనిపించింది. అది కూడా ఉంది అక్కడ. ఏంది ముందే ఉంది అది. తర్వాత ఇంకేమున్నాయి? కుడుములు. చూసారు బాగా కరెక్ట్, కుడుములు ఉన్నాయి. దాన్ని ఏం చేయాలి తెలుసా? ఇలా కొడుతున్నారు పైకి. ఏందో తినే వస్తువుని ఇలా కొడుతున్నారు ఏంటని నా అనుకునేవాడు నేను. తర్వాత ఇంకేమున్నాయి వాళ్ళ దగ్గర? కొబ్బరికాయ ఉంది. ఇంకేమున్నాయి? అగరత్తులు ఉన్నాయి. ఇంకేముంది? స్టవ్ ఉంది. ఇంకేముంది? అక్కడ గిన్నె ఉంది. అది కొత్త గిన్నె అంట, కొత్త స్టవ్ అంట. మళ్ళీ పాత పనికిరావంట. కొత్త స్టవ్, కొత్త గిన్నె, పాలు. ఈ పాలు ఏం చేశారు? అందులో బాగా పొంగి కింద పడాలట. ఇవన్నీ చూసిన తర్వాత నేను అడిగాను, అమ్మ మీరు క్రైస్తవులేనా అని అడిగాను. ఏదేందని అంత మాట్లాడినావు అన్నారు వాళ్ళు. ఏందమ్మా ఇవన్నీ? నేను అంటాను, ఇవన్నీ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఎవరు వస్తారు అక్కడికి? దేవుడు వస్తాడా? సాతానుగాడు వస్తాడా?
అంటే సాతానుని ఆహ్వానించింది ఎవరు? యేసయ్య గారు ఒక మాట అంటాడు, ఆడు పిలవని పేరంటమంటాడు. ఎవరైనా పిలిస్తే వస్తారు, వాడు పిలవకుండానే వచ్చేస్తాడు. ఆడు పిలవకుండానే వచ్చేస్తాడు రా బాబు అంటే మనం ఏం చేస్తున్నాము? పిలుస్తున్నాం, ఆహ్వానించాం. మనం ఆహ్వానించిన తర్వాత ఒక మాట చెప్పండి, ఆడు మన ఇంట్లోకి వచ్చిన తర్వాత తెస్తేసి కూర్చుంటాడు. ఇక ఈ మాటలు నేను చెప్పడం కాదు కానీ బైబిల్లో కూడా ఉన్నాయి. ఇందులో మీరు ఇల్లు కట్టబడిందంట, శుభ్రం చేయబడిందంట, కానీ గృహప్రవేశం దానికి జరగలేదట. అప్పుడు సాతాను గడు అనుకున్నాడంట, అటు ఇటు తిరిగి వచ్చి నేను విడిచిపెట్టి వచ్చిన ఇంటికి మళ్ళా తిరిగి వెళ్తే ఏం చేశాడు? మళ్ళీ ఒక 7 తీసుకెళ్ళాడట. చెడ్డ దెయ్యాలు తీసుకువెళ్ళాడు. నీ ఇల్లు గృహప్రవేశం అవ్వాలి. ఎవరు చేయాలి గృహప్రవేశము? పరిశుద్ధాత్మ దేవుడు చేయాలి. నీ ఇంటిలో వాళ్ళే ఉండాలి. చాలామంది ఈ సాంప్రదాయాలు అంటే చూడండి, మనం బాగా ప్రార్థన చేస్తాము, దేవుడు కనుకరించి పిల్లల్ని ఇస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ మధ్యన ఇది ఒకటి వచ్చింది. ఏంటిది? ఎక్కడ కత్తిరిస్తున్నారు అయ్యి? అమ్మా ఎక్కడ చెప్పు, పర్లేదు చెప్పండి అమ్మ. ఎక్కడ? మెదక్కులో ఏముంది మెదక్కులో? ఇవన్నీ మీకు అర్థం కావాలి. నిజంగా చెప్ప బాధ్యత నాది. ఏముంది చెప్పండి? అక్కడ 4 రాతి గోడలు తప్ప ఏమీ లేదు. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా తిరగండి. ఇలాగే ఒక ఆయన నాజీరు చేయబడినవాడు. ఆయన పుట్టుకున్నప్పుడే ప్రభు అన్నాడు, ఆయన తల వెంట్రుక కత్తిరించొద్దు. కానీ ఈయన ఎక్కడ కత్తిరించుకున్నాడో తెలుసు? కత్తిరా అది బాగా చెప్పావమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే అన్య స్త్రీ దగ్గర కత్తిరించుకున్నాడు. దాని తర్వాత ఏం జరిగింది తెలుసా? తనలో ఉన్న బలమంతా కూడా అంతే. అంటే మీరు అభిషేకించబడిన దైవజనుడి చేత కత్తిరించుకోవాలి. దేవుని ఆత్మతో నింపబడిన దైవజనుడితో కత్తిరించుకోవాలి. అప్పుడు ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై అద్భుతంగా రాణిస్తాడు. ఇది మీరు మర్చిపోవద్దు. ఇది సాంప్రదాయాలు మనము కత్తిరించుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈ లోక సాంప్రదాయాలను కత్తిరించబడాలి. లోక పద్ధతుల నుంచి నువ్వు కత్తిరించబడాలి. అన్ని ఆచారాల నుంచి కత్తిరించబడాలి. అంత మాత్రమే కాదు, నీ కులము విషయంలో కూడా నువ్వు కత్తిరించబడాలి. చూడండి, మీరు చాలామంది బాప్తిజం తీసుకున్నాను అంటారు కదా. బాప్తిజం తీసుకుని అన్న వాళ్ళకి మరి వీటన్నిటిలో వాళ్ళకి లేదా? బాప్తిజం అంటే అర్థం ఏంటి? ఇందులో ఉంది ఆ మాట. నేను తర్వాత మీకు చదివిస్తాను, తర్వాత చూపిస్తాను. గ్రీసు దేశస్థుడని యూదుడని భేదమేమీ లేదని ఉంది కదా. ఉందా లేదా? నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వు రెడ్డివా, రాజువా, ఇంకేమన్నా కమ్ముడువా, కాపుడువా, మాలోడువా, మాదిగోడువా, ఉప్పరోడువా, తట్రోడు, ఎవడైనా సరే యేసయ్య రక్తంలో వాళ్ళు సంపూర్ణంగా కడగబడుదురుగాక. నువ్వు కడగబడలేదంటే యేసయ్య రక్తంతో నువ్వు కడగబడలేదు. మీరు రోజు అంట్లు కడుక్కుంటూ ఉంటారు కదా, సోప్ పట్టుకుని చేపల కూర వండుకొని కడుక్కుంటారు కదా. ఆ వాసన అంతా పోయిరా కడుగుతారా లేదా? కడగకుండా వాసన పోకుండా అలాగే కడుక్కున్నారనుకో, దానికి అర్థం ఏంటి? మీరు సరిగ్గానే కడగలేదు లేదా సరిగ్గానే కడిగించుకోలేదని అర్థం. అంతేనే కదా. యేసయ్య రక్తం చేత మనకు కడగబడిన తర్వాత పొరపాటున నీ కులాన్ని, నీ మతాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకూడదు. మమ్మల్ని చాలామంది అడుగుతారు మీది ఏ కులం అని. అసలు మా కులంతో మా కులం మీకు ఇప్పుడు చెప్తాను. మా కులం ఏంటి తెలుసా? మేము రాజులం. ఎవరని మేము? అది రాజుల కులం అది. అక్కడనే చెప్పండి ఈ విషయం, ఓకేనా? మీ సేవకులు ఏ కులం అని అడిగారనుక మీరు వాళ్ళు రాజులు అంటండి అని చెప్పండి, సరేనా? రైట్. ఇక్కడ దేవుని సన్నిధికి మనం వచ్చిన తర్వాత నీ నాభి సూత్రం కత్తిరించబడాలి.
ఈ అనుభవాలన్నీ కూడా నీలో కత్తిరించబడిన తర్వాతనే నువ్వు ప్రభు ఇష్టడుగా మార్చబడదు. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం కూడా చదువుదాం. నువ్వు శుభ్రమగుటకు నీళ్లతో నువ్వు కడగబడాలి. రెండో అనుభవం, నీళ్లతో నువ్వు శుభ్రగుటకు కడగబడాలి. ఎందులో కడగబడాలి మనము? నీళ్ళు. ఏ నీళ్ళు ఇవి? ఏ నీళ్ళు ఇవి చెప్పండి. మనము మారు మనసు పొంది, అంటే మారు మనసు అంటే ఏంటి? మాయ మనసుని విడిచిపెట్టి మారు మనసు పొందిన మనము లోకం నుంచి ప్రత్యేకించబడి మారు మనసు పొందిన తర్వాత రక్షణ పొందు నిమిత్తం మనం ఏం చేయాలి? పాప క్షమాపణ నిమిత్తం మనం ఏం చేయాలి? బాప్తిస్మము తీసుకోవాలి. అంటే కత్తిరించబడిన తర్వాత ఆ చిన్న బిడ్డ శరీరం అంతా ఏముంటుంది? రక్తపు మరకలు ఉంటాయి ఉండవా? మైలపు మరకలు ఉంటాయి ఉండవా? వెంటనే నర్సు ఏం చేస్తుంది? లేదా డాక్టర్ ఏం చేస్తుంది? శుభ్రంగా కడిగి మన చేతికి ఇస్తారు. అప్పుడు అక్కడ తండ్రో తల్లో ఉంటే వాళ్ళ చేతికి ఇస్తుంది. అవునే కదా? ఇది నాకెలా తెలుసు అంటే, మా చూజన్ పుట్టిన తర్వాత మగపిల్లడు అనుకున్నాను నేను. వాస్తవానికి పుట్టిన తర్వాత శుభ్రంగా కడిగేసి దేంట్లో చుట్టేసి ఇచ్చారు నాకు. ఇచ్చిన తర్వాత చూశాను, అబ్బా ఎంత బాగుంది కదా అనుకున్నాం అసలు. అంటే అలాగే ఇస్తే మనం ఏమంటాం? నర్సుని తిడతామా లేదా? శుభ్రంగా అంటే ఏం మరకలు ఇవి? పాపపు మరకలు. మన మీద ఏం మరకలు ఉన్నాయి చెప్పండి? పాపపు మరకలు ఉన్నాయి. ఈ పాపపు మరకల్లో నుంచి నువ్వు తొలగించబడాలంటే నువ్వు శుభ్రంగా కడగబడాల్సిందే. తుడుచుకుంటే పని అవ్వదు. ఏదైనా క్లాత్తో తుడిచేసుకుందామంటే ఆ వాసన వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. కనుక మనం ఖచ్చితంగా స్నానం చేయాలి. దీన్ని ఏమంటారంటే జ్ఞాన స్నానం అంటారు. ఏ స్నానం ఇది? జ్ఞానస్నానం. అంటే ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావో లోకంలో నీ మీద పడిన ప్రతి మరకలు కూడా, ప్రతి మైలు కూడా శుభ్రంగా కడగబడుతుంది. అయితే ఇందులో రెండో అనుభవం, మన శుభ్రంగా కడగబడాలి. అంటే ఆ మాటలు ఒకసారి చదువుదామా? యోహాను పత్రిక 1:7. యోహాను పత్రిక 1:7 చదవండి. వచ్చాను. ఓకే. ఓకే. ఆయన లోకంలో ఉండెను. లేదమ్మా, ఇది మీరు ఏ చదువుతున్నారు? యేసయ్య రక్తంలో కడగబడాలని ఉంటుంది. యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1:7. క్షమించండి అమ్మా, మొదటి యోహాను పత్రిక. అవి చివరిలో ఉంటాయి. అది ఆ మాట గురించి చదివించాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఏం చేస్తుందంట? మనల్ని ప్రతి పాపములో నుంచి మనల్ని విడిపిస్తుంది, పవిత్రపరుస్తుంది. నువ్వు ఎలాంటి గొప్ప పనులు నువ్వు చేసినా, గొప్ప పాపం నువ్వు చేసినా, ఇంకా నా పాపానికి ఇంకా విమోచన లేదు, పరిష్కారం లేదు, క్షమించేవారు లేరని నువ్వు ఎంత అనుకున్నా అలాంటి ఇట్లు కూడా నా దేవుడు ఖచ్చితంగా పరిష్కారం ఇస్తాడు. ఎందుకని? ఆయన రక్తము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిష్కలంకమైనది. ఈ రక్తము ఎంత ఘోర పాపినైనా ఏం చేస్తా చెప్పండి? శుభ్రంగా కడిగి వేస్తుంది. అంటే నువ్వు రెండో అనుభవం నీకు ఏముండాలంటే, కత్తిరించిన తర్వాత రెండో అనుభవం నీకు ఏంటంటే నువ్వు రక్తంలో కడగబడాలి. ఎవరి రక్తంలో? మన పితలకి భాగ్యం లేదు. వాళ్ళు ఏ రక్తంలో కడగబడ్డారు? వాళ్ళు గొర్రెల రక్తంలోనూ, మేకల రక్తంలోనూ, ఎడ్ల రక్తంలోనూ కడగబడ్డారు. తాత్కాలికమైన విడుదల వచ్చింది వాళ్ళకి. కానీ మనకైతే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు రక్తము చేతనే మనం కడగబడ్డాం. ఎంత గొప్ప భాగ్యం చూడండి.
ఈ రక్తం చేత ప్రతి వ్యక్తి కడగబడాలి. ఒకటి, యేసయ్య రక్తంలో మనకు కడగబడే అనుభవం ఉండాలి. నువ్వు ఎన్ని సంవత్సరాల ప్రభుని వెంబడించినా ఆయన రక్తంతో నువ్వు కడగబడకపోతే ఆయనతో నీకు పాలు ఉండనే ఉంటుంది. అందరితో మనకు పాలు ఉంటుంది, కానీ యేసయ్యతో పొరపాటున మనకి పాలు ఉండదు. కనుక యేసయ్య రక్తంలో మనము కడగబడుదుముగాక. రెండో అనుభవం ఏంటంటే, మన దేంట్లో కడగబడాలంటే వాక్యంలో కడగబడాలి. రెండో అనుభవం ఏంటి చెప్పండి? వాక్యంలో కడగబడాలి. ఆ మాట ఒకసారి చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:24. ఎఫెసీ 5. సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను తన ఎదుట చాలు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ ఎఫెసీ సంఘమా, మీరు ఎలా ఉన్నారో తెలుసా? మచ్చ, డాగు, ముడత కలిగి ఉన్నారు. అయితే ఆయన మిమ్మల్ని వివాహం ఆడాలంటే మీరు ఖచ్చితంగా వాక్యం చేత కడగబడాలి. దేని చేత కడగబడాలి? వాక్యం చేత. వాక్యం అని ఉతక స్నానము చేత. ఈ మాట మీరు పట్టుకోండి. వాక్యం అనే ఉతక స్నానం అంటే అర్థం ఏంటంటే, ఉతకము అని అంటే వేడి నీళ్ళని అర్థం. వేడి నీళ్ళ చేత నువ్వు కడగబడాలి. వాక్యం అనే నీళ్ళ చేత నువ్వు కడగబడాలి. ఒకటి, రక్తం చేత కడగబడాలి. రెండు, వాక్యం చేత కడగబడాలి. వాక్యం చేత కడగబడతాం అంటే అర్థం ఏంటి తెలుసా? రోజు వాక్యంను వినాలి, రోజు నువ్వు వాక్యం చదవాలి, రోజు వాక్యం నువ్వు నెమరు వేయాలి. అప్పుడు నీ ఆత్మలో ఉన్న కలంకం అంతా కూడా శుద్ధి చేయబడుతుంది. ఇప్పుడు ఈ దేహానికి మనం రోజు స్నానం చేస్తాం, ఏవేవో సోపులు పెడతా ఉంటాం, పెట్టి శుభ్రం చేసుకుంటాం, మంచిదే. అయితే మరి ఆత్మను శుభ్రం చేసేది ఎవరు? అదే దావీదు 51వ కీర్తనలో అదే అంటాడు, నీ సోపుతో నన్ను కడుగుమయ్యా. ఈ సోపు, ఏ సోపు అది? ఈ సోపు ఎక్కడ దొరుకుతుంది? ఇది ఏ బజార్లో దొరుకుతుంది? ఏ డీమార్ట్లో దొరుకుతుంది? చెప్పండి, చెప్తే మీరు వెళ్ళి కొనేసుకుంటే ఉన్నారు మీరు. ఎక్కడ దొరుకుతుంది ఇది? శేష్ ఎక్కడ దొరుకుతుంది చెప్పేది? ఈ సోపు తెలుసా నీకు? ఈ సోపు ఈ సోపు అని అంటే ఎక్కడో కాదు, నీ దగ్గర ఉంది అది, కానీ దాన్ని వాడట్లేదు. అదేంటి తెలుసా? దేవుని వాక్యమే. దేవుని వాక్యం అనే సోపుతో నువ్వు ప్రతిరోజు కడగబడాలి. మనం ఏం చేస్తాము? వారంకి ఒకసారి కడుక్కుంటాం. అప్పుడు ఏమవుతుంది మన దగ్గర? వారంకి ఒకరోజు స్నానం చేసి మీరు చర్చికి రండి, మీ పక్కన వాళ్ళు ఏమంటారు? అబ్బా మంచి వాసన వస్తుంది అక్క, మంచి వాసన వస్తుందండి అంటారా? గబ్బు కంపు కొడతాము. అదే ఆత్మ కూడా మైలుపరచబడుతుంది. ఎలా తెలుసా? నువ్వేదో పెద్ద పాపం చేసావని కాదు. ఇక్కడ అపవిత్రమైన చూపుల ద్వారా, అపవిత్రమైన తలంపుల ద్వారా, అపవిత్రమైన మాటల ద్వారా, అపవిత్రమైన నడవడిక ద్వారా, అపవిత్రమైన పనుల ద్వారా మన ఆత్మ ఏమైపోతుంది తెలుసా? మైలు పడిపోతూ ఉంటుంది. రోజు మైలు పడిపోతుంది. అది రోజు మనం వాక్యం అనే ఉదక స్నానం చేత శుభ్రం చేసుకోవాలి. దావీదు అలా శుభ్రం చేసుకున్నాడు కనుకనే గొప్ప రాజుగా దేవుడు అతన్ని దీవించాడు. ఈ సోపుతో మనము శుభ్రంగా కడగబడ. ఈ సోపే యేసుక్రీస్తు ప్రభులు వారు. ఈ సోపే వాక్యము. ఈ వాక్యం చేత మనం శుభ్రంగా స్నానం చేయబడాలి. మూడో అనుభవం కూడా చెప్తాను. పరిశుద్ధాత్మ చేత నువ్వు కడగబడాలి. చాలామందికి తెలియంది ఏంటంటే, బాప్తిసం అంటే ఏదో నీళ్ళలో ములిగేసాంలే ఇంక అయిపోయిందని పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటారు చాలామంది. మీకు తెలియని విషయాలు కొన్ని చెప్తాను. నిజంగా బాప్తిసము ఎవరు తీసుకుంటారు? ఎప్పుడు తీసుకుంటారు? ఎలా తీసుకుంటారు? ఒకటి, బాప్తిసం మన వాళ్ళు చాలామంది ఎప్పుడు తీసుకుంటారో తెలుసా? రేపు పెళ్ళి అనగా ఈరోజు బాప్తిసం తీసుకుంటారు. ఏ బాప్తిసం అది? పెళ్ళి బాప్తిసం. ఇది బాప్తిసమే కదా, వేరే దేవుని అంటారు దీన్ని?
బాప్తీసం ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండో బాప్తీసం జెండా కింద బాప్తీసం. తెలుసా మీకు? జెండా కింద నుంచి ఇలాగ వెళ్ళిపోతే చాలు. మూడోది చిలకరింపు బాప్తీసం ఉంటుంది. నేను అంటాను, ఒక గ్లాసు నీళ్ళతో ఇలాగంటే నీ దేహం తడుస్తుందా? అది చెల్లిద్దా? చల్లదు. ఒకటి. రెండోది జెండా కింద నుంచి ఇలాగ వెళ్ళిపోతే అది బాప్తీసమా? చల్లదు. మూడోది పెళ్లి బాప్తీసం చెల్లిద్దా? చల్లదు. నాలుగోది ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఆడప్పుడే ఏదో ప్రమాదంలో పడి చనిపోయినట్టు ఉన్నాడు అనుకో, మీరు తీసుకెళ్ళి గబగబ తీసుకెళ్ళి ఏం చేస్తారు? సేవకుడి దగ్గర తీసుకెళ్ళి బలివిందకు ముంచేస్తారు. అది కూడా బాప్తీసమే. అసలు బాప్తీసం అంటే అర్థం ఏంటి? నువ్వు లోకంలోంచి ప్రత్యేకించబడాలి, మొదటి అనుభవం. రెండో అనుభవం పాప క్షమాపణ నిమిత్తం నువ్వు మారు మనసు పొందాలి. మూడోది నువ్వు పశ్చాత్తాపడాలి. దాని తర్వాత నువ్వు తీసుకున్నదే బాప్తీసం. ఈ విషయంలో మీరు అపోస్తల కార్యాలు మీరు చదివితే పౌలు గారి దగ్గర ఈ విషయాలన్నీ ఉంటాయి. పౌలే చేశాడు ఇదంతా. పౌలు దమస్క పట్టణానికి వెళ్తాడు, అక్కడ వాళ్ళందరూ చెరపడదామని, చంపుదామని. అప్పుడు ప్రభు అతను దర్శించిన తర్వాత అతను వెళ్ళి బాప్తీసం తీసుకుంటాడు, ప్రార్థనాపూర్వకంగా తీసుకుంటాడు. అది నిజమైన బాప్తీసం. ఇది శరీర సంబంధమైన బాప్తీసం. అయితే పరలోకపు బాప్తీసాలు 3 ఉన్నాయి. మళ్ళా చెప్తాను, పరలోకపు బాప్తీసాలు 3 ఉన్నాయి. అందులో మొదటిది యేసయ్య రక్తం చేత కడగబడే బాప్తీసము. 2 వాక్యం చేత కడగబడే బాప్తీసము. 3వది పరిశుద్ధాత్మ చేత కడగబడే బాప్తీసము. అది కూడా యోహాను సువార్త 1:33 చదవండి. ఆహా, ఎవరంట ఆయన? మళ్ళీ చదవమ్మా. ఏమన్నాడు ఆయన? నేను ఆయన కానీ చాలు చాలు చాలు. ఇక్కడ ఎవరు బాప్తిస్మ? ఇక్కడ 2 ఉన్నారు. ఒకటి బాప్తిస్మ ఇచ్చి యోహాను ఉన్నాడు, అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. 2 నీళ్ళలో దిగారు. ఎవరు బాప్తిస్మ ఇచ్చారు? యోహాను యేసుక్రీస్తు ప్రభు గారు బాప్తిస్మ ఇచ్చాడు. ఓకే, బాగా అర్థం చేసుకోండి. ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా నీళ్ళలో ఉన్నారు. ఇప్పుడు పావురము పరిశుద్ధాత్మ రూపంలో ఎవరి మీదకి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి వచ్చింది. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఈయన మీదకి వచ్చాడో ఈ యోహాను ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఇదిగో నేనైతే నీళ్ళలో మీకు బాప్తిస్మ ఇచ్చాను, అయితే ఆయన అయితే మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మ ఇస్తాడు. అంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ ఇచ్చేవారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలని అర్థం. ఇది ఎవరు పొందుకున్నారు? ఎప్పుడు పొందుకున్నారు అని అంటే మేడగది మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరి మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డారు. పరిశుద్ధాత్మ వర్షము వారి మీదకి దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ మంచు వల్లే వాళ్ళ మీదకి దిగి వచ్చింది. అప్పుడు వారు ఏమయ్యారు అంటే అన్య భాషలు మాట్లాడారు. వాళ్ళ పరిస్థితులన్నీ మార్చబడ్డాయి. వాళ్ళ మాట మార్చబడింది, వారి చూపు మార్చబడింది, వారి నడవడిక మార్చబడింది. వాళ్ళు ప్రకటిస్తే వాళ్ళందరూ అంటారు, అయ్యో ఇంత పామరులకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు వాళ్ళు. అంటే పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటే నీ భాష మారుతుంది, నీకు వాక్శక్తి అనుగ్రహించబడుతుంది, నీ మాట తీరు మార్చబడుతుంది, నీ నడవడిక మార్చబడుతుంది. అంతేగాని లోకంలో నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతావని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఇందులో 2వ అనుభవం ఏంటంటే నువ్వు నీళ్ళ చేత శుభ్రమగుటకు స్నానం చేయబడాలి. ఈ 2 అనుభవాలు మీకు అర్థమైంది. 3వ అనుభవం కూడా చదవండి. వారు నీకు ఉప్పు రాయకపోయారు. సమయం లేదు కానీ తొందరగా చెప్పేస్తాను చూడండి. వారు మీకు ఉప్పు రాయకపోయారు. చూడండి, స్నానం చేసిన తర్వాత ఉప్పు ఎవరు రాసుకుంటారా? చెప్పాలమ్మా. చిన్నపిల్లలకి మీకు పుట్టిన మీకు తల్లి కదా, మీకు బాగా తెలుసు కదా. స్నానం చేయించిన తర్వాత ఇప్పుడు యశోద పిల్లలే స్నానం చేయించింది అంతా అయిపోయిన తర్వాత పొరపాటున నర్సు ఉప్పు రాసిందనుకో, యశోద ఏం చేస్తుంది? గొడవ కదా, కత్తి తీసుకుని నరికేస్తుంది వాళ్ళని, ఇంకేం లేదు ఇక. ఎందుకంటే స్నానం చేసే పిల్లలకి ఎవరు ఉప్పు రాస్తారా? బుద్ధి ఉందా? ఏం చదువుకున్నాను వాళ్ళ?
నర్సువేనా నువ్వు అని అంటదా లేదా? ఉప్పు రాయరు కదా. ఒకవేళ ఉప్పు రాస్తే ఏమవుతుంది? ఆ బిడ్డకి మంట పుడుతుంది, చాలా ఇబ్బంది, ప్రమాదకరంగా ఉంటుంది. మరి ఇక్కడ ఈ మాట ఎందుకు రాశాడు అని అంటే, ఈ మాటని ఆత్మీయంగా మనం తీసుకోవాలి. ఉప్పు రాయటం అంటే అర్థం ఏంటంటే, సేవకుడు నీకు ఏం చేయాలంటే ఉప్పు రాయాలి. ఉప్పు రాయటం అంటే అర్థం ఏంటంటే, ఉప్పుకున్న గుణాలు కొన్ని చెప్తాను. ఉప్పు సముద్రంలో నుంచి ప్రత్యేకించబడదు. నీవు కూడా ఈ లోకంలో నుంచి, లోక సాంప్రదాయాల నుంచి, లోక పద్ధతుల నుంచి ప్రత్యేకించబడాలి. అది ఉప్పు రాయటం అంటే. రెండు అనుభవం ఏంటంటే, ఉప్పు తెల్లగా ఉంటుంది. ఉప్పు ఎలాగ ఉంటుంది? నల్లప్పు ఎవరికైనా తెలుసా? నల్లప్పు తెలుసమ్మా? నేనైతే ఇప్పుడు చూడలేదు. మ్యాక్సిమం ఉప్పు తెల్లగానే ఉంటుంది. ఒకవేళ నల్లగా ఉందంటే ఆడు ఏదో కలర్ కలిపాడని అర్థం, అంతే కదా. ఉప్పు తెల్లగానే ఉంటుంది, ఉండదా? ఉప్పు తెల్లగా ఉంటుంది. అయితే మనము కూడా ఉప్పులాగా తెల్లగా ఉండాలి. అంటే ఈ మాటకి అర్థం ఏంటంటే, నీవు ప్రభు అంటాడు, నేను పరిశుద్ధని ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులే. అలాగే మనం కూడా తెల్లగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మచ్చ, డాగు, ముడత లేనివారుగా మనం ఉండాలి, పరిశుద్ధంగా మనం ఉండాలి. అది ఇందులో ఉన్న రెండు అనుభవం. మూడో అనుభవం ఏంటంటే, ఉప్పు అందరిలో కలిసిపోతుంది. అలాగని మీ లోకంలో కలిసిపోయారు, అందులో కలమన్నారు కదండి. ఇప్పుడు ఏ పండుగలు వస్తున్నాయి కదా, అక్కడ కూడా మన వాళ్ళు చాలామంది కనబడుతూ ఉన్నారు అక్కడక్కడ. నాకు అరే ఇటు చర్చికి వస్తున్నారు, అటు అక్కడ ఉంటున్నారు. ఇటు చర్చికి వస్తున్నారు, అక్కడ సినిమాల దగ్గర ఉంటున్నారు. ఇక్కడ చర్చికి వస్తున్నారు, ఇక్కడ కనబడుతున్నారు, అక్కడ కనబడుతున్నారు. వీళ్ళు ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. పొరపాటున అలాగ ఉండకూడదు. నువ్వు ఎలాగ ఉండాలంటే, అందరూ కలిసిపోవడం అంటే అర్థం ఏంటంటే, చర్చిలోకి వస్తావు కదా, చర్చిలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా, చర్చికి ఎవరెవరు వస్తారు అసలు మామూలుగాను? మారు మనసు పొందిన వాళ్ళే కదా వస్తారు, రక్షణ పొందిన వాళ్ళే కదా వస్తారు, దేవుని మీద ప్రేమ ఉన్న వాళ్ళు కదా వస్తారు. ఈ చర్చికి వచ్చిన వాళ్ళతో మనం ఏమైపోవాలి? కలిసిపోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఈ విషయం కొన్ని చెప్తాను మీకు. ఇక్కడ ఏమవుతుందంటే, డబ్బున్న వాళ్ళనే వాళ్ళు వీళ్ళు కలుస్తారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా సౌలు అనుకుంటారు, అక్కోళ్ళు, అక్క మీదే కులం, మేము రెడ్లమేన అక్క అంటారు. ఈ రెడ్లు ఇక్కడ కలుసుకుంటారు, నరకానికి పోతారు ఇక్కడ కలుసుకుని. ఒకటే కులం మీద కలుసుకుంటారు వీళ్ళు. మళ్ళీ రెండోది ఏంటి తెలిసి, జబ్బు ఒకే ప్రాంతం అయితే ఏకంగా ఈ విషయంలో ఒక చర్చ పెట్టేశారు. ఒకే ఊరోళ్ళు అంటారంతా ఒకే చర్చి నుంచి విడిపోయి వేరే చర్చి పెట్టుకున్నారు. ఏంద్రా మీరు చర్చి పెట్టుకున్నారంటే వాళ్ళు అంటారు, మేమందరము ఒకే ఊరోళ్ళు. ఇదేమన్నా కిరాణా దుకాణం పెట్టుకోవడానికి? ఇదేమన్నా కిరాణా దుకాణం పెట్టుకోవడానికి? అలా పెట్టుకున్నారంట. ఒకే ఊరోళ్ళు అయితే కలిసిపోతారు, ఒకే క్యాస్ట్ అయితే కలిసిపోతారు, ఒకే డ్యూటీ అయితే చెప్పండి రా కలిసిపోతారు. ఇంకేమున్నాయి కలిసిపోవడానికి? ఒకే కంపెనీ అయితేనా? ఒకే కంపెనీ అయితే కలిసిపోతారు. ఇద్దరు కాసేపు మాట్లాడుకుని ఒక వారం ఇద్దరు కలిసిమెలిసి మాట్లాడుకోరంటే చాలు కలిసిపోతారు. ఒకే వృత్తి అయినా కలిసిపోతారు, మళ్ళా ఇలా కలిసిపోతూ ఉంటారు. అయితే వీటిలో కాదు మనం కలవలసింది. దేంట్లో మనం కలవాలి తెలుసా? ప్రార్థనలో మనం కలిసేవారిగా ఉందముగాక, సహవాసంలో మనం కలిసేవారిగా ఉందముగాక. అది అపోస్తలుడైన పౌలు అంటారు, మీరు ఒంటరిగా పొరపాటున ఉండొద్దు. మనమందరం కూడా ప్రభు మందిరంలో కలుసుకునేవారిగా ఉండాలి, కలుసుకోవాలి. ప్రార్థనలో కలవండి. ఎప్పుడైనా మీరు కలుసుకున్న ప్రార్థన చేయండి, మా సంఘం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మూడో అనుభవం ఏంటంటే, ఉప్పు రుచినిస్తుంది. ఉప్పు ఏం చేస్తుంది చెప్పండి? రుచినిస్తుంది. నీ మాట ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలని కొలసి రాసిన పత్రిక ఉంటుంది, ఇది చదవద్దు. ఉప్పు రుచినిచ్చినట్లుగా నీ మాట రుచిగా ఉండాలి. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? యోబు గ్రంథం మీరు చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత, యోబు అంట ఆ ఊర్లో ఉన్న అందరికీ ఉప్పులాగా రుచినిచ్చేవాడుగా ఉన్నాడట. ఆయన కుంటి వారికి కాళ్ళనిచ్చేవాడుగా ఉన్నాడంట, గుడ్డి వారికి చూపునిచ్చేవాడుగా ఉన్నాడంట.
ఇలా ఎన్నో విషయాలు రాయబడ్డాయి అక్కడ. అంటే నీ మాట ఒక వ్యక్తిని లేవనెత్తేదిగా ఉండాలి, ఒక వ్యక్తిని బలపరిచేదిగా ఉండాలి, ఒక వ్యక్తిని పురుకొలిపేదిగా ఉండాలి, ఒక వ్యక్తిని ఒక ఉన్నతమైన అనుభవంలోకి నడిపించేదిగా ఉండాలి. ఈ మాటలో యేసుక్రీస్తు ప్రభువారు మనం తీసుకోవచ్చు. ఆయన మాట ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉంటుందా లేదా? ఆయన మాట దయగలిగిన మాట. ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉందట. యాయిర్ కుమార్తె చనిపోయింది. ఉప్పు లాంటి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి ఏమన్నాడు తెలుసా? చిన్నదానా లెమ్ము అని అనగానే లేచిందా లేదా? ఒక యవనస్తుడు పాడి మీద మోసుకుని వెళ్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, అయ్యా నువ్వు లేచి నిలబడన్నాడు. లేచి నిలబడ్డాడు. ఇలాగ ఆయన బ్రతుకు దినములన్నిటి కూడా ఎంతోమంది జీవితాల్లో ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశారు. చివరికి పాపాత్ములని స్త్రీని కూడా ఆయన ఉప్పు లాంటి మాట చేత రుచినిచ్చి ఆమెలో జీవాన్ని పోసాడు. మన మాటలు కూడా ఉప్పు వేసినట్టుగా కుటుంబాలు కట్టేదిగా ఉండాలి, కానీ కుటుంబాలని కూల్చేదిగా ఉండకూడదు. కొంతమంది మాటలు ఎలా కూడా తెలుసా? కుటుంబాలు కూల్చివేస్తాయి. కొంతమంది మాటలు ఎలా కూడా తెలుసా? సంఘాలను చీల్చేస్తాయి. కొంతమంది మాటలు ఎలా కూడా తెలుసా? భార్యాభర్తలు ఇద్దరి మధ్యన ఇవి మన మాటలు అలాగ ఉండదు. క్రైస్తవుడా, నీ మాట కట్టేదిగా ఉండాలి, నీ మాట బలపరిచేదిగా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. తర్వాత ఇందులో ఉన్న మరొక అనుభవం ఏంటి తెలుసా? ఉప్పు ఏ పదార్థం కూడా చెడిపోనకుండా కాపాడుతుంది. మనము కూడా ఎవ్వరు కూడా చెడిపోకుండా వాళ్ళని కాపాడే అనుభవం మనకు ఉండునుగాక. తర్వాత మాట చివరిదిగా, రెండోదిగా, నాలుగోదిగా మనం చూస్తే, నీకు బట్ట చుట్టకపోయేరి. బట్ట చుట్టాలి. ఎవరు చుట్టాలి? సేవకుడు సంఘానికి ఈ అనుభవాలు ఉన్నాయో లేవో చూడాలి. అంటే బట్ట చుట్టడం అంటే అర్థం ఏంటి? ఏ బట్టలు చుట్టాలి? మనకి ఏ బట్టలు చుట్టాలి తెలుసా? రక్షణ అనే వస్త్రం నీకు చుట్టాలి. ఎవరైనా రక్షణ తీసుకోలేదనుకో, వాళ్ళకి చక్కగా దగ్గర పిలిచి కొన్ని విషయాలు చెప్పి రక్షణ వస్త్రం వాళ్ళకి కప్పేటట్టుగా ఉండాలి. రెండో అనుభవం ఏంటి తెలుసా? స్తుతి వస్త్రము వాళ్ళకి కప్పేదిగా ఉండాలి. స్తుతి వస్త్రం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు స్తుతించే అనుభవం ఉండాలి. మూడవది చూస్తే నీతి వస్త్రం చుట్టాలి, దీనత్వమైన వస్త్రం చుట్టాలి, పరిశుద్ధమైన వస్త్రం చుట్టాలి, మహిమ వస్త్రం చుట్టాలి, చివరికి పెండ్లి వస్త్రము చుట్టాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే విశ్వాసమైన వస్త్రం కూడా చుట్టాలి, వాక్యమైన వస్త్రము కూడా చుట్టాలి, ప్రార్థన వస్త్రము కూడా చుట్టాలి. ఇవన్నీ మనకు ఉన్న తర్వాత ఏం జరిగిద్దో ఒక మాట చదివించి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 45. ఇవన్నీ మనం చుట్టుకున్న తర్వాత, ఇవన్నీ సేవకుడు మనకు ధరింపచేసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం చూడండి. 45:13 అంతఃపురముల నుండి రాజు కుమార్తె కేవలం మహిమ గలది, ఆమె వస్త్రములు బంగారు పుట్ట. బంగారం అంటే పరిశుద్ధత గుర్తు. చదువు. విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకుని. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. విచిత్రమైన పనిగల వస్త్రములు అంటే ఏమిటి? ఇవన్నీ విచిత్రమైన వస్త్రాలు కదా? చెప్పండి. ఇవన్నీ లోకంలో దొరికాయా? ఏ బట్టల షాప్లో మీకు దొరుకుతాయా? లేదు. ఇది చాలా విచిత్రమైన వస్త్రాలు ఇవి. ఈ వస్త్రాలు వేసుకుని మనం అంతఃపురములో నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మనము పెండ్లిశాలలోకి వెళ్ళిపోవాలి. పెండ్లిశాలలోకి వెళ్ళిపోవాలి. సంగమా, ఈ అనుభవాలు నీకు ఉంటేనే నువ్వు పెండ్లి కుమార్తెగా అలంకరించబడినట్టు అర్థం. ఈ పెండ్లి కుమార్తెగా నువ్వు అలంకరించబడిన తర్వాత ఇదిగో పెండ్లి కుమారుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నువ్వు ఎదుర్కొనేటప్పుడు ఈ అనుభవాలు నీకు లేకపోతే నువ్వు దయచేసి విడిచిపెట్టబడతావేమో, జాగ్రత్త. ఇంకొక మాట మీరు చదవండి, ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 16:16 కూడా చదవండి. ప్రకటన 16:16. లేదు అక్కడ వస్త్రాల గురించి.
చాలు, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఎవరైనా దిగంబరులుగా ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోండి. సంఘానికి వస్తున్న బిడ్డలారా, మారు మనసు పొందిన బిడ్డలారా, రక్షణ పొందిన బిడ్డలారా, వాక్యంలో ఎదుగుతున్న బిడ్డలారా, ఈ వస్త్రాలు మీకు ఉన్నాయా లేవో చూసుకోండి. ఎవరైనా దిగంబరులుగా ఉన్నారేమో చూసుకోండి. ఎందుకంటే నేను త్వరగా రాబోతూ ఉన్నాను. వచ్చిన తర్వాత ఎవరైనా ఈ వస్త్రాలు లేకుండా ఒకవేళ కనబడతారేమో. కనబడితే ఏం జరిగిద్ది? మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ఆయన పెండ్లిశాలలోకి, అంటే భోజనానికి పిలుస్తాడు అందరినీ. గొర్రెపిల్ల వివాహోత్సవానికి పిలుస్తాడు. పిలిచినప్పుడు అందరూ వస్తారు. వాళ్ళందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేస్తాడు ప్రభు. ఏర్పాటు చేసిన తర్వాత అందరూ మంచిగా భోజనం చేస్తారు. ఎలా భోజనం చేస్తున్నారో, వీళ్ళు ఎలాగ ఉన్నారని ఒకసారి చూద్దామని అలాగ వస్తాడు. వచ్చిన తర్వాత అందరూ తెల్లగా కనపడతారు. అందులో ఒకడు మాత్రం నల్లగా కనపడతాడు, నల్ల కాకిలా కనపడతాడు. అంటే అర్థం ఏంటంటే ఆడికి దిగంబరిగా ఉన్నాడు. ప్రభు వచ్చి అంటాడు, స్నేహితుడా, వస్త్రాలు లేక ఎట్లా వచ్చావు ఇక్కడికి? నువ్వు పెండ్లి వస్త్రం లేక ఎట్లా కూర్చున్నావు నువ్వు ఇక్కడ అని అడిగాడు. అడిగితే వాడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడండి. వెంటనే ప్రభు అన్నాడు, వాడు కాళ్ళు చేతులు కట్టివేసి వెలుపుటకు పడవేసేయండి. అంటే వెలుపుట అంటే నరకాల్లో పడేసేవే అన్నాడు. నరకాగ్నిలో పడవేసేయండి అంటాడు. మనమందరం కూడా ఒక రోజున ప్రభు మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు కదా. వచ్చిన తర్వాత గొర్రె పిల్ల మహోత్సవం జరగబోతుంది. అక్కడ పెండ్లి విందు జరగబోతుంది. ఈ పెండ్లి విందులో మనం అందరం కూర్చుంటాం. కూర్చునేటప్పుడు అక్కడ నీ బండారం బయటపడుతుంది, నా బండారం బయటపడుతుంది. ఎందుకంటే అక్కడ ఈ వస్త్రం లేకుండా మన పెండ్లి సాలలోకి వెళితే కూర్చుంటే ప్రభు ఖచ్చితంగా మన చూతకు వస్తాడు. వచ్చిన తర్వాత నీకు ఒకవేళ లేకపోయిందంటే నువ్వు చాలా నష్టపోతావు, చాలా ఏడుస్తావు. అప్పుడు ఎంత ఏడిచినా ఉపయోగం లేనే లేదు. ఈ దేహం ఉన్నంత వరకే, ఈ ప్రాణం ఉన్నంత వరకే, ఈ సమయం ఉన్నంత వరకే ఈ 4 మనం సంపాదించుకోవాలి. మొదటిది ఏంటి? కత్తిరించబడాలి. 2 అనుభవం ఏంటి? నువ్వు నీళ్ళతో కడగబడాలి. 3 అనుభవం ఏంటి? నీకు ఉప్పు రాయాలి. 4 అనుభవం ఏంటి? నువ్వు బట్టతో చుట్టబడాలి. ఈ 4 అనుభవాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే ధన్యులు. మళ్ళా చెప్తున్నాను, వాళ్ళు మాత్రమే ధన్యులు. ఇలాంటి కృప దేవుడు మన సంఘానికి, ఈ వాక్యం వింటున్న వారందరికీ నా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుందాం. కట్టేనా?